ఎస్టర్డే మనం డిస్కస్ చేసేది ఏంటంటే లిమిట్స్ లో మన మెయిన్ పాయింట్ ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిమిట్ ఎల్హెచ్ఎల్ అలాగే ఆర్హెచ్ఎల్ ఈక్వల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పన్నాం. లిమిట్ ఎగ్జిస్ట్ అని చెప్పన్నాం. ఇప్పుడు కంటిన్యూటీ అంటే మీనింగ్ ఏంటంటే కంటిన్యూటీ అట్ ఎ పాయింట్ ఒక డెఫినేషన్ ఉంది, కంటిన్యూటీ ఆన్ ఇంటర్వెల్స్ ఒక డెఫినేషన్, క్లోజ్ ఇంటర్వెల్స్, కంటిన్యూటీ ఆఫ్ ఓపెన్ ఇంటర్వెల్ ఇంకొక డెఫినేషన్ ఉంది, కంటిన్యూటీ లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్ ఒకటి ఉంది, కంటిన్యూటీ ఆఫ్ రైట్ ఓపెన్ లెఫ్ట్ క్లోజ్డ్. ఈ విధంగా సమ్ డెఫినేషన్స్ అనేవి మనకి ఉన్నాయి. అయితే ఇందులో మెయిన్ మనం చూడవలసింది ఏంటంటే కంటిన్యూటీ కావాలి అంటే ఫస్ట్ ఏంటి, కంటిన్యూటీ అట్ ఏ పాయింట్ అన్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, మరి ఏ పాయింట్ వద్ద అయితే మనం కనుక్కుంటున్నామో అది ఈక్వల్ కావాలి. లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఏ పాయింట్ వద్ద అయితే మనం లిమిట్ కనుక్కుంటామో ఆ పాయింట్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ ఈక్వల్ కావాలి. అంటే సింపుల్ గా ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అది పాసిబిలిటీ అయినట్లయితే కంటిన్యూటీ అట్ ఏ పాయింట్ అని అంటాం. కంటిన్యూటీ ఎట్ ఏ పాయింట్ అని అంటాం. ఇది ఒక సింగిల్ పాయింట్ వద్ద. ఇప్పుడు కంటిన్యూటీ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఉందండి. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూటీ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాడు అనుకోండి, కంటిన్యూటీ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాడు అంటే ఎక్స్ అనే ఫంక్షన్ కంటిన్యూటీ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి అన్నాడు అంటే అందులో ఫస్ట్ వన్ ఏం కావాలి అంటే ఆ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు బి. అంటే సింపుల్ గా లిమిట్ ఎక్స్టెండ్స్ టు బి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ పాసిబిలిటీ కావాలి, ఎఫ్ ఆఫ్ బి కావాలి, రైట్. అలాగే సెకండ్ వన్ లిమిట్ ఎగ్జిస్ట్ ఎట్ సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. అంటే ఈ సి అనే పాయింట్ ఎక్కడ వచ్చింది, వే సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి. అంటే ఏ కామా బి మధ్యలో ఉండే పాయింట్ సి. అండ్ థర్డ్ పాయింట్ దాంట్లోనే ఏం కావాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ పాసిబిలిటీ అవ్వాలి. అంటే ఇక్కడ రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, ఇక్కడ లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, దీనికి లెఫ్ట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, దీనికి రైట్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, అండ్ అట్ ద పాయింట్ ఆఫ్ ది లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఇలా లిమిట్ ఎగ్జిస్ట్ అయినట్లయితే దీన్నే మనం ఏమంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి. ఈ డెఫినేషన్స్ మామూలుగా నేను రాసి పెడతాను, మీకు మీరు రాసుకుందరు కానీ వాట్సాప్ లో, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది చిన్న మోడిఫికేషన్. ఏమన్నా యాక్చువల్ రైట్ హ్యాండ్ లిమిట్ అన్నాం కదా, ఇది ఎటువైపు చూస్తుంది, ఇది అటువైపు చూస్తుంది. అంటే లెఫ్ట్ సైడ్ తో పని లేదు, దీనికి లెఫ్ట్ సైడ్ తో పని లేదు. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఇది ఏ ప్లస్ ఇక్కడ, ఇది ఇదే ఎండింగ్, బి అనే పాయింట్ ఎండింగ్, బి ఇవతల వైపు మరి ఉండదు. అంటే బి ఎటువైపు ఉంటుంది, అటువైపు ఉంటుంది. అంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ, ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి. ఇలా పాసిబిలిటీ అవ్వాలి. మీకు చిన్న మోడిఫికేషన్ అండి, ఇంకేం లేదు. ఏ ఎటువైపు చూస్తుంది, ఈ ఏ అనే ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్ ఇంటర్వెల్ ఏ కామా బి కదా. అంటే ఏమవుతుంది, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఏ ఇటువైపు చూస్తుంది, బి అటువైపు చూస్తుంది. ఈ మధ్యలో ఒక సి అనే పాయింట్ ఉందనుకోండి, సి కూడా కంటిన్యూస్ కావాలి, లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఏ అనే పాయింట్ రైట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, బి అనే పాయింట్ లెఫ్ట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, సి అనే పాయింట్ బోత్ ఎగ్జిస్ట్ అవ్వాలి, బోత్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అట్ ద పాయింట్ సి వద్ద. సో ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని ఓపెన్ ఇంటర్వెల్ అయితే ఎలా ఉంటుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే ఎలా ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ కంటిన్యూస్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అంటే there exists a small c belongs to open interval a comma b such that limit extends to c minus f of x equal to limit extends to c plus f of x equal to f of c
పాసిబిలిటీ అవ్వాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్ అట్ ద పాయింట్ ఇక్కడ ఇన్ బిట్వీన్ ఏబిల మధ్యలో ఉంటే చాలు. ఏబి మధ్యలో ఉండే ఏదైనా ఒక పాయింట్ ఏం కావాలి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అడ్జస్ట్ అవ్వాలి, రైట్ హ్యాండ్ లిమిట్ అడ్జస్ట్ అవ్వాలి. అట్ ద పాయింట్ ఏ పాయింట్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాం ఆ పాయింట్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సి వాల్యూ కూడా ఆ మూడు ఈక్వల్ కావాలి. అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమైంటుంది, కంటిన్యూటీ అయింటుంది. ఓకేనండి, అట్ ద పాయింట్. ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పాము, ఇది అంటే ఇప్పుడుండే డెఫినేషన్ లో ఇదేంటి, ఇది కదండి. అంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వకపోయినా పర్లేదు. దేనికి, దీనికి ఎందుకో ఓపెన్ కాబట్టి. ఇప్పుడు దీని ఈ ఇంటర్వెల్ మధ్య డిస్కస్ చేయాలి. క్లోజ్ ఇంటర్వెల్, లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్. లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్. సో లెఫ్ట్ క్లోజ్డ్, రైట్ ఓపెన్ అనేటప్పుడు ఏమవుతుంది, రైట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ లో ఏమవ్వాలి, ఒక పాయింట్ సి వద్ద ఇన్ బిట్వీన్ లో ఉండే సి వద్ద కావాలి, అంటే ఈ పాయింట్ అవ్వాలి. అలాగే రైట్ క్లోజ్డ్ కాబట్టి క్లోజ్డ్ ఏమైంది, ఇది క్లోజ్డ్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు ఏ వద్ద రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఈ పాయింట్ తో మన పని లేదు. దేనికి, ఈ ఇంటర్వెల్ కి ఈ పాయింట్ తో పని లేదు. మరి ఇది మీరే చెప్పవచ్చు ఏంటి, ఫస్ట్ ఈ పాయింట్ తో పని లేదు, రైట్ హ్యాండ్ లిమిట్ తో పని లేదు. ఏ రెండు, ఈ రేంజ్ ఎగ్జిస్ట్ అయితే చాలు. 2 and 3 ఎగ్జిస్ట్ అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ ఆన్ లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్. లెఫ్ట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే క్లోజ్డ్, నార్మల్ బ్రాకెట్స్ ఉంటే ఓపెన్. ఇది స్క్వేర్ బ్రాకెట్, ఇది నార్మల్ బ్రాకెట్ అనేటప్పుడు ఏమవుతుంది, రైట్ ఓపెన్, రైట్ క్లోజ్డ్, లెఫ్ట్ ఓపెన్. దీని మీనింగ్ ఏంటి, లెఫ్ట్ రైట్ ఓపెన్, లెఫ్ట్ క్లోజ్డ్. ఇవి మనం కంటిన్యూటీ అయితే ఇంతకీ కంటిన్యూటీ అంటే ఎలా ఉంటుంది, కంటిన్యూటీ అంటే ఎలా ఉంటుంది, ఇది ఎక్స్ యాక్సిస్ అండి, ఇది వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలా ఉంది. ఇది ఏ అండ్ బి, వీటి మధ్యలో ఈ గ్రాఫ్. ఇది ఏ నుంచి ఇక్కడ సి కట్ అయిపోతుంది, ఇక్కడ సంథింగ్ డి, ఇది ఈ. ఓకేనండి, సో మధ్యలో ఈ బి ఉంది. ఏకి బికి మధ్యలో ఎన్ని పాయింట్స్ కట్ అవుతున్నాయి, ఇదొకటి, ఇదొకటి, ఇలా కట్ అయిపోతుంది. అంటే ఏంటి, ఏకి సికి మధ్య కంటిన్యూస్, బట్ ఏకి బికి మధ్య డిస్కంటిన్యూ. ఈ ఫంక్షన్ అనేది ఏకి సికి మధ్యన ఎందుకు కట్ అయిపోతుంది, ఈ రెండింటి మధ్య కట్ అవుతుంది, కట్ అయిపోతుంది. అంటే ఏకి సికి మధ్యన కంటిన్యూస్ అవుతుంది, బట్ ఏకి బికి మధ్యన ఏమవుతుంది, డిస్కంటిన్యూ అవుతుంది. రైట్, సో ఇలాంటివి ఇది కంటిన్యూస్. ఎక్కడ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏకి బికి మధ్యన టోటల్ గా కంటిన్యూస్ అవుతుంది, ఎక్కడ డిస్కంటిన్యూ, ఎక్కడ బ్రేకప్ అవ్వలేదు. సో ఇది కంటిన్యూటీకి ఇవి ఇదనమాట. ఓకేనండి, రైట్. ఒక ప్రాబ్లం చేద్దాం. టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే మీకు చెప్పాను, ఎక్కడ గ్యాప్ లేకుండా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూస్. సో టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీలో ఫస్ట్ వన్ చూద్దాం. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఓకేనండి, అట్ పాయింట్ వద్ద మాత్రమే డిస్కస్ చేస్తున్నానండి. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇది పాయింట్ వద్ద డిస్కస్ చేస్తున్నాను. ఎట్ ద పాయింట్, ఒకే పాయింట్, ఎట్ ఏ పాయింట్ అని రాస్తున్నాను. అలాగే ఇది కంటిన్యూస్, రైట్. కంటిన్యూస్ డెఫినేషన్ ఇదే కదండి, కంటిన్యూస్ డెఫినేషన్. ఇందులో ఒక కండిషన్, రెండో కండిషన్,
మూడో కండిషన్ వైస్ వర్సా. వైస్ వర్సా అంటే ఏంటి? ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇది ఎగ్జిస్ట్ అవుతుంది. ఫోర్త్ వన్ అనేటప్పుడు మనకి డిస్కంటిన్యూటీ అంటే మీనింగ్ ఏం చెప్పాను మీకు. డిస్కంటిన్యూటీ అంటే లిమిట్, డిస్కంటిన్యూటీ అంటే డెఫినిషన్ ఏంటంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓవరాల్, లిమిట్ ఎగ్జిస్ట్ బట్ అన్ఈక్వల్, బట్ అన్ఈక్వల్ అంటే లిమిట్ ఎగ్జిస్ట్ బట్ అన్ఈక్వల్. ఓవరాల్ లిమిట్ ఎగ్జిస్ట్ అండ్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అంటే మీనింగ్ ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్. అలాగున్నా సరే డిస్కంటిన్యూ. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు ఉన్నా డిస్కంటిన్యూ. లేదా లిమిట్ ఎగ్జిస్ట్ బట్ అన్ఈక్వల్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, బట్ అన్ఈక్వల్. రెండు ఈక్వల్ కావు. ఈ లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అనేటప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోవచ్చు, లేదా రైట్ హ్యాండ్ లిమిట్ ఎగ్జిస్ట్ కాకపోవచ్చు. బట్ రెండు ఈక్వల్ కావు. ఇది కూడా అంతే. అదేంటి దాని డిఫరెన్స్ ఏంటి మీరు అనుకోవచ్చు. సపోజ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇన్ఫినిటీ వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ 0 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ కావు, నాట్ ఈక్వల్ టు. ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇది ఎగ్జిస్ట్. ఫైనైట్ అయితే ఎగ్జిస్ట్, ఇన్ఫినిట్ అయితే డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇది సంథింగ్ 2 వచ్చింది, నాట్ ఈక్వల్ టు. ఇది ఇన్ఫినిటీ అయ్యింది, ఇది డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇది ఎగ్జిస్ట్. అంటే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ రెండు ఈక్వల్ కాకపోతే లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. అందులో ఏంటి మీనింగ్ ఏంటంటే ఇది ఎగ్జిస్ట్ అవ్వదు, ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, ఇది ఎగ్జిస్ట్ కాదు. లిమిట్ ఎగ్జిస్ట్ బట్ అన్ఈక్వల్. రెండు ఎగ్జిస్టే. దీని వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ 2 వచ్చింది, రైట్ హ్యాండ్ లిమిట్ వాల్యూ 3 వచ్చింది. రెండు ఎగ్జిస్టే బట్ నాట్ ఈక్వల్. దాని మీనింగ్ లిమిట్ ఎగ్జిస్ట్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ రైట్ ఈక్వల్, రైట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్, బట్ ఇది నాట్ ఈక్వల్. ఏ పాయింట్ వద్ద డిస్కస్ చేస్తున్నమాట. సో ఈ మూడింటికి మూడు ఇది అంటే వాళ్ళు ఏది కనిపించినా సరే, ఇలా పాసిబిలిటీ ఏది కనిపించినా అది డిస్కంటిన్యూ యొక్క మీనింగే. అందులో టైప్స్ ఆఫ్ డిస్కంటిన్యూటీ, ఇది కంటిన్యూటీ డెఫినేషన్. ఇది ఎట్ పాయింట్ వద్ద కంటిన్యూటీ డెఫినేషన్. రైట్. లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అన్నాం. ఇది లిమిట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మీన్ లిమిట్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ నాట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్. ఇది దీనికైనా ఈక్వల్ కావచ్చు, లేదా ఇది దీనికైనా ఈక్వల్ కావచ్చు. ఇలా ఉంటే వీటిని ఏమంటామంటే జంప్ డిస్కంటిన్యూటీ అంటాం. జంప్, JUMP, జంప్ డిస్కంటిన్యూటీ ఆర్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం. మరి దీనికి రెండు ఈక్వల్ నాట్ ఈక్వల్ టు రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. రిమూవబుల్ డిస్కంటిన్యూటీ, రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. లిమిట్ ఎగ్జిస్ట్ బట్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. సో రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. అండ్ థర్డ్ వన్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎగ్జిస్ట్ బట్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్, వైస్ వర్సా. దీన్ని ఏమంటామంటే సెకండ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ అంటాం. దీన్ని సెకండ్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ. సో వీటి మీద ఎగ్జాంపుల్స్ మీకు ప్రతి దీనికి ఎగ్జాంపుల్స్ క్లియర్ కట్ గా రాసి పెడతాను. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనం రేపు డిస్కస్ చేద్దాం. రైట్.